హాయ్ అండి. నేనైతే బీట్రూట్ తోటి చపాతీలు చేస్తున్నాను. నేనైతే 2 బీట్రూట్‌లయితే చిన్నయయితే తీసుకున్నానండి. తీసుకుని అయ్యయితే శుభ్రంగా కడిగేసుకొని దాని పొట్టయితే తీసుకున్నాను. అయ్యే 8 ముక్కలు కింద కట్ చేసుకున్నాను చిన్నయి కాబట్టి. అలాగే మళ్ళీ అయి మిక్సీలో యేసుకొని కొంచెం వాటరేసి మళ్ళీ మిక్సీ అయితే పట్టి పక్కకు పెట్టుకున్నాను పేస్ట్ అన్నది. ఇందులో కొంచెం రుచికి సరిపడా సాల్టు, కొంచెం వాము నలుపుతా ఏసుకోవాలి. మళ్ళీ 3 గరిటెలు అయితే గోధుమ పిండి అయితే ఏసాను. అదైతే బాగా పేస్ట్ పట్టింది ఏసి కొంచెం మిక్సీ గిన్నెలోనే వాటరేసి కలుపుకొని మళ్ళీ పక్కన రౌండ్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే కలిపిన పిండి చిన్న ముద్దల కింద తీసుకొని పిండితోటి చపాతీ కింద చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలాగ పెనం పెట్టి పెనానికి నూనె రాసి మళ్ళీ బాగా కాలాకి ఈ చపాతీ అన్నది ఏసాను. ఏసి ఆ చపాతీ పైన కొంచెం క్లాత్‌కి నూనె ముంచి బాగా అప్లై చేశాను. బాగా చపాతీకి. 2 పక్కలు కూడా తిరగేసుకున్నాక ఆ చపాతీకి ఆ చివరనైతే నొక్కుతా ఉండాలి. బాగా కాలుతదనమాట. అంటే పచ్చి వాసన అన్నది వండుకోకుండా అట్ల కర్రతోటి. కానీ మా చపాతీలన్నీ కూడా ఇలాగే చేయాలండి. చేశాక మనకైతే బీట్రూట్ స్మెల్ అన్నది రాదు. వామేసాం కాబట్టి పిల్లలు గాని, పెద్దోళ్ళు గాని బాగా ఇష్టపడతారు.